हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का ప్లీజ్ సబ్స్క్రైబ్ करने का ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్ మదనపల్లి నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఒక 80 పిల్లలు ఇప్పించడం జరిగింది. ఆయన 150 పిల్లలు 120 పిల్లలు కొందామనేసి వచ్చారు. సో ఆయనకి ఒక 80 పిల్లలు ఇప్పించడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మీరు చూసే వీడియోలన్నీ పల్లెల్లో మనం వెళ్ళి చూసిన కట్టలు. ఇది మొదటి కట్ట ఇది. సో ఇలాగా చాలా రకరకాలుగా ఉన్నాయి దీంట్లో. 24-26 కేజీల కాడి నుంచి లైవ్ వెయిట్ 15 కేజీల లోపల ఉండే కట్టలు ఇంచుమించు 2,000 పిల్లలు చూసామన్నమాట పల్లెల్లోకి వెళ్ళేసి. ఇలాగా ఆయనకు నచ్చిన కట్ట దొరికేదాకా మొత్తం తిరిగి చూసి దాని తర్వాత ఆయనకు నచ్చిన కట్టగాడ నిలబడి బేరం చేయించారు. సో బేరం ఆయన అనుకున్న పిల్లలు ఆయనకు దొరికాయి. ఫస్ట్ ఆయన వెతికింది క్వాలిటీ. సో క్వాలిటీ ప్రకారంగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ పిల్ల ఆయనకు దొరికింది. ఆయన హ్యాపీ. ధర ప్రకారంగా వస్తే 200 ఆయనకి ఎక్కువ అనిపించింది, మిగతాదంతా హ్యాపీగా ఉండింది. సో ఇది సెకండ్ బ్యాచ్. ఇది వచ్చేసి థర్డ్ బ్యాచ్ అనమాట. ఈ ముందర ఇది మూడో బ్యాచ్. వీడియో స్టార్టింగ్ 0 కాడి నుంచి ఇది మూడో బ్యాచ్. ఈ 3 బ్యాచ్లు కూడా ఒక్కొక్క బ్యాచ్లో వచ్చేసి 150 పిల్లలు 190 పిల్లలు అలా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కరి దగ్గర 100 నుంచి 200 పిల్లలు ఉన్నాయి. ఆ లెక్కన ఈ 3 పిల్లల్లోనే 600 పిల్లలు ఉన్నాయి మనకు. సో ఇలాగ 2,000 పిల్లల దాకా చూపించడం జరిగింది. పెద్ద ఆయన వచ్చారు, ఇంకో ఇద్దరిని కూడా తీసుకుని వచ్చారు. ఇది అప్పుడే మేము వెళ్ళగానే ఒక బ్యాచ్ దిగింది. ఈ బ్యాచ్ వచ్చేసి నిన్న సంతకు వచ్చింది. ఈరోజు అది భలే అమ్ముడిపోయింది. అంటే అమ్మేటప్పుడు ఏంటంటే బేరాలు 2గా విడదీశారు. ఇది కూడా 100 కట్ట ఇది. సో ఈ బండి అప్పుడే దిగింది కాబట్టి మనకు కలర్ అలా కనిపిస్తుంది. వెయిట్ విషయానికి వస్తే 24 కేజీలు నిక్రంగా ఉంటాయి. ఈ పిల్లలన్నీ ఏంటంటే బరువు కంటికి కనిపించటం లేదు, కాటా మీద పెట్టినప్పుడు చాలా బరువు వస్తున్నాయి అన్నమాట. సో ఇది ఒక బ్యాచ్. ఇక్కడికి 4 బ్యాచ్లు అయినాయి. సో ఆయన సెలెక్షన్ చేసుకున్న బ్యాచ్ ఈ బ్యాచ్ అనమాట. ఇట్టే నిలబడుకొని ఉన్నాం. ఈ బ్యాచ్ వచ్చింది అక్కడికి, మేము వెళ్ళి వెతుకుతూ ఉంటే పల్లెల్లో. సో ఈ బ్యాచ్ ఇలాగా నడిపించుకొని వచ్చాడు ఆయన. ఎంత ఏంది బేరం అంటే చెప్పారు. ఆ బేరం పక్కన బైక్లో కూర్చున్నారుగా, వైట్ పంచ్ చేసుకునేసి ఆయన పెద్ద ఆయన వీడియో తీసుకోవడం మర్చిపోయినాం మేము. సో అది వచ్చేసి ఆయన అలాగే ఇలా ముందుకు వచ్చారు. తర్వాత బ్యాచ్ చూసి నచ్చింది, మాట్లాడదాం అనేసి చెప్పారు. మాట్లాడాం. వీడియో చివరిలో మీకు ఫుల్గా వీడియో అనేది తీయడానికి చూపిస్తానన్నమాట. సో ఇది ఒక బ్యాచ్. ఇది చిన్నపిల్లల బ్యాచ్ ఇది. సో ఇది మనకు ఒక సబ్స్క్రైబర్ తిరువల్లూరు తమిళనాడు నుంచి అడిగారనమాట, అన్న నాకు ఈ సైజ్ పిల్లలు కావాలనేసి. ఇది బేరం వచ్చేసి మనకు ఆయన చెప్పడం అయితే చెప్పాడు, కానీ మనకు ఒక ఇప్పుడుండే రేట్ల ప్రకారం ఆయన అనుకున్నది ఏదైతే బేరం ఉండిందో దానిలో వస్తుంది. ఇది చిన్న పిల్ల 15 కేజీలు 13 కేజీలు 14 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది. 10 కేజీలు లైవ్ వెయిట్ కూడా ఉన్నాయి, కానీ యావరేజ్ మీద ఒక 13 కేజీలు 14 కేజీలు లైవ్ వెయిట్ వస్తుంది అలాంటి పిల్లలు ఇవి. సో ఇంకా ఫైనల్గా మేము ఇవన్నీ చూపించి చేసిన తర్వాత 12 గంటలకి బేరం అయింది. 7:30 గంటలకి మేము ఆ పల్లెకి వెళ్ళాం. 7:30 గంటలకు వెళ్ళిన తర్వాత 12:30కి మేము మొత్తం తిరిగి ఒక 10-15 కట్టలు తిరిగి చూసిన తర్వాత ఈ బ్యాచ్ అనేది ఫైనల్ అయింది. సో ఆయన చెప్పడం అయితే బేరం 24,500 అనేది బేరం చెప్పారు. సో మేము కూడా వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళాం. కొద్దిగా గొడవ అయింది. అంటే ఆయన 24,000 అంటే మేము 18,000 అన్నాం. కొద్దిగా గొడవ మాదిరిగా అయిందనమాట. ఇంకా అటు ఇటు చేసుకునేసి అలిగి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలాగా కొద్దిగా బేరాలు చేయడం జరిగింది. సో పిల్ల ఆయన కొనే రైతు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఓపెన్గా చెప్పాను ఆయనకి, అన్న ఈ పిల్ల ఎందుకు నా సన్న పిల్ల ఉంది, ధర ఎక్కువ ఉందన్న, ఎందుకన్నా అది కొనడం, వేరే బ్యాచ్ నేను చూపించాను కదా ఆ బ్యాచ్ కొనండి అనేసి నేను అడిగాను ఆయన్ని. ఆయన క్వాలిటీ ఆయన ఏం వెతుకుతున్నారంటే, అన్న ఆ పిల్ల జంపు ఉందన్న, జాడు కూడా ఉంది, పిల్ల చిన్నది ఉన్నా కానీ నేను మేపుకుంటాను. 80 పిల్లలు ఇవి. 80 పిల్లల్లో ఒక 50 పిల్లలు 24 కేజీలు అట్టుంటాయి. 24-25 కేజీలు ఉంటాయి దాంట్లో. మిగతా 30 పిల్లలు ఏవైతే ఉన్నాయో నా అందాజ్ ప్రకారం ఒక 18-17 అలా ఉంటాయి అవి. దానికి కూడా అంత ధర పెట్టడం ఎందుకనా అనేసి నేను అడిగితే ఆయన చెప్పిన జవాబు అన్నమాట ఇది. ఏం పర్వాలేదు అది, సన్న పిల్లలు వస్తే ఇబ్బంది లేదు, అది మేపుకుంటే బరువు పెరిగేస్తాయి, మనకు మార్కెట్ కూడా చాలా బాగుంటుంది, ఆ రంగు కూడా చాలా బాగుందని చెప్పి ఆయన ఇష్టంగా అదే కట్ట దగ్గర వెళ్ళి నిలబడ్డారు. 1-2 సార్లు. మొదటిసారి వెళ్ళాం, బేరం చెప్పాం. ఆయన 24,500 అన్నాడు, మేము వచ్చేసి 18,000 అన్నాం. కొద్దిగా అటు ఇటు మాటలు నెట్టుకునేసి దొంగ వస్తా ఇది అనేసి కొద్దిగా ఇది అయినాయనమాట. ఫైనల్గా 22,200కు బేరం అయింది. ఇది 22,200 పైన బేరం అయింది. సో మదన్పల్లికి ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి రీడింగ్ లెక్క ప్రకారం వెళ్తుందనమాట.
మీరు బయలుదేరేటప్పుడు బండి ఇక్కడ రీడింగ్ ఫోటో చూసుకుంటారు. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు వస్తే దానికి 2గా చేసి మనకు ట్రాన్స్పోర్ట్ అనేది పడుతుంది. సో పిల్లలన్నీ చాలా బాగా పెద్ద ఆయన ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాటిస్ఫాక్షన్. సో ఆయన అనుకున్న పిల్ల అనుకున్నట్టుగా దొరికింది అనేదైతే ఆయన నోటి నుంచి వచ్చింది. సో అది హ్యాపీ మనకు పనిచేసేటప్పుడు. సో మీకు ఎవరైనా పిల్లలు కావాలంటే మీరు కాల్ చేయవచ్చు. ధరల విషయానికి వస్తే ఇక్కడ 2000 పిల్లలు చూశారు కదా, 2000 పిల్లల్లో ఏ ఒక్క కట్టకు కూడా 20,000 లోపల బేరం చెప్పిన కట్ట లేనే లేదు. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా 80, 100 మీద అడిగితే 50 తీసుకోవాలనుకుంటే ఇక్కడ అయ్యే పనిలే కాదు. సంతలో మీరు చూస్తున్నారు కదా, సో అదే పరిస్థితి అనమాట. 50 తీసుకోవాలంటే అయ్యే పని కాదు. అది 100, 80 అడిగినప్పుడు ఎలా అడిగినా కానీ బేరం 20,000 పై మాటే వెళ్తుంది. 23,500, 24,000 ఆ రకంగా వెళ్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. క్వాలిటీని బట్టి ధరలు కూడా మారుతూ ఉన్నాయన్నమాట.